ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతుంది. గరిష్టంగా 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రోడ్డు మీదకు రావాలంటేనే చెమటలు పడుతున్నాయి. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేడి గాలులతో 2 తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఇళ్లల్లో ఉన్న వారు సైతం వేడి తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారంటే బయటకు వెళ్లే వారి పరిస్థితి వేరే చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రతలు, సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి అకాల వానలు రైతులను కష్టాల్లోకి నెడుతున్నాయి. పండ్ల తోటలు ఈదురుగాలుల దెబ్బలకు నాశనమయ్యాయి. మరొక వైపు కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోహిణీ కార్తె రాకముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 5 రోజుల పాటు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు.